బ్రేకింగ్ న్యూస్ తిరుపతి జిల్లా పుత్తూరులో విషాదం చోటు చేసుకుంది. కృష్ణానగర్ 3వ వీధిలో తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పద్మా భర్త శివకుమార్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, అయితే ప్రస్తుతం తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రధాన కారణాలు ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? వినయన తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలోనే కృష్ణానగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. పద్మ అనే వివాహిత తన ఇద్దరు పిల్లలు 7 సంవత్సరాల తేజ, 5 సంవత్సరాల లాస్య వీరిద్దరితో కలిసి ఉరివేసుకుని సాయంత్రం 7:30 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త శివకుమార్ ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని అంటున్నారు, కానీ అతను ఏ ఉద్యోగం చేయడం లేదని బంధువులు చెప్తున్న పరిస్థితి. 8 సంవత్సరాల క్రితం శివకుమార్ ను ఈమె ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కుటుంబాలకు దూరంగా ఉన్న నేపథ్యం. మరోవైపు దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక కారణాల కారణంగానే ఏదైతే బిడ్డలతో కలిసి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అక్కడున్న సమాచారం. దీనికి సంబంధించి పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తారు. ఏమైనా అతను వేధింపులు ఎక్కువగా చేశాడా లేకపోతే మరో కారణమా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. పుత్తూరు డిఎస్పీ రవికుమార్ ఘటనా ప్రదేశానికి చేరుకొని వారి బంధువులతోనూ అదేవిధంగా శివకుమార్ ను కూడా విచారించాడు. శివకుమార్ కొంతకాలం పాటు ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత దాన్ని వదిలేశాడు. ఏ ఉద్యోగంలో కూడా స్థిరంగా ఉండకుండా కొన్ని రోజులు పనిచేయడం తర్వాత వదిలేయడం చేస్తున్నాడంటూ కూడా సమాచారం. ఈ నేపథ్యంలోనే అప్పులు ఎక్కువ కావడం, అప్పులు ఇచ్చిన వారు ఏదైతే ఇంటి వద్దకు వచ్చి అడగడం లాంటి వ్యవహారాలు కొనసాగుతుండడంతో ప్రేమ వివాహం చేసుకున్న పద్మ తన కుటుంబం వద్దకు వెళ్ళలేకపోవడం, అదేవిధంగా మరోవైపు అటు అత్తగారి వైపు నుంచి ఎలాంటి సహకారం అందకపోవడం, భర్త ఈ విధంగా ఉద్యోగం సరిగా చేయకుండా ఆర్థిక ఇబ్బందులతో పిల్లల పోషణ ఇబ్బందిగా మారిన నేపథ్యంలోనే వీరు ఈ విధంగా ఏదైతే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అని స్థానికులు అంటున్నారు. మొత్తం మీద ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నాం. అసలు ఏం జరిగిందన్నది పూర్తిగా దర్యాప్తు తర్వాతనే బయటికి తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. వినయన దామోదర్, మరి చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంటి పక్కనే ఉన్న స్థానికులు కానీ ఏం చెప్తున్నారు వీరిద్దరి యొక్క బంధం గురించి? కానీ వీరికి ఇలానే ఎప్పుడు పడితే అప్పుడు గొడవలు అవుతూ ఉన్నాయని అలాంటివి ఏమైనా చెప్తున్నారా? వినయన ఏదైతే 8 సంవత్సరాల క్రితం ఇంట్లో ఇరు కుటుంబాలను ఎదిరించి వీరు ప్రేమ వివాహం చేసుకున్నారో ఆ తర్వాత ఏదైతే మొదటి ఏడాదికే పెద్దమ్మాయి పుట్టింది, ఆ తర్వాత 2 సంవత్సరాలకి చిన్నమ్మాయి పుట్టింది. కానీ మొదట్లో బాగానే ఉన్నా ఇతను ఏదైతే పూర్తి స్థాయిలో స్థిరంగా ఏ ఉద్యోగం చేయకపోవడంతోనే ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయని కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద ఆర్థిక సమస్యల వల్ల అప్పుడప్పుడు తగాదలు పడ్డప్పటికీ కుటుంబం అయితే సరిగా ఉండేది, ఎప్పుడు బయటికి గొడవలు జరిగేటివి కాదని తెలుస్తున్నారు. మొత్తం మీద అయితే ఆర్థిక కారణాలా లేకపోతే మరో కారణాలా అన్న విషయం మీదనే దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. కానీ స్థానికులు కానీ మిగతా వారు చెప్తున్నది ఏమంటే అటు ఇరు కుటుంబాల నుంచి సహకారం లేకపోవడం, భర్త పూర్తి స్థాయిలో ఏ ఉద్యోగంలోనూ కొనసాగకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎక్కువైనాయని, ఆ కారణం వల్లనే అమ్మాయి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వినయన. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.